హలో గాయ్స్ అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఎన్టీఆర్ నీల్ డ్రైగన్ మూవీకి అయితే అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే చేసుకోండి. వీడియోని మ్యాటర్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ రోజు ఒక మేజర్గా 2 అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇది అన్అఫీషియల్గా వచ్చాయని చెప్పాలి, ఎందుకంటే ఎక్కడ కూడా అఫీషియల్గా అయితే అనౌన్స్ అయితే చేయలేదు. బట్ ఈ అన్అఫీషియల్ బస్లో వచ్చేసి అయితే ఎన్టీఆర్ నీల్ మూవీ డ్రైగన్ వచ్చేసి అయితే 2 పార్ట్స్ అయితే తీయబోతున్నారని చెప్పి అయితే న్యూస్ అయితే వినిపిస్తుంది. అంటే పార్ట్ 1 పార్ట్ 2 లాగా డ్రైగన్ పార్ట్ 1 అండ్ డ్రైగన్ పార్ట్ 2 లాగా అయితే ఉండబోతున్నాయి. సో దీంట్లో కొత్తగా సర్ప్రైజ్ అవ్వాల్సింది అయితే ఏం అవసరం అయితే లేదు, ఎందుకంటే నీల్ తీసే ప్రతి మూవీ కూడా 2 పార్ట్స్గానే ఉంటాయి. ఎందుకంటే తను చెప్పాలనుకున్న స్టోరీ ఒక్క పార్ట్లో సింగిల్ పార్ట్లో చెప్పాల్సిన స్టోరీలు అయితే ఉండవు. తన దగ్గర మినిమంగా భారీ లెవెల్లో తీస్తాడు కాబట్టి ప్రతి ఒక్క ఇన్పుట్ కూడా క్లియర్ కట్గా ఆడియన్స్కి అయితే ఇవ్వాలనుకుంటాడు. సో దాని ద్వారా వచ్చేసి ప్రతి మూవీ కూడా పార్ట్ 2 అయితే తీయాలని చెప్పి అయితే తను అనుకోడు, బట్ అదైతే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ మూవీ కూడా అదే జరిగింది. ఈ మూవీ లెంత్ వచ్చేసి 3 hours 40 minutes అయితే ఉందంట. సో సింగిల్ పార్ట్గా రిలీజ్ చేస్తే చాలా లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా మూవీ షూటింగ్ అయ్యేంత వరకు ఇంకా లెంత్ ఇంకా పెరగొచ్చు. సో దాని ద్వారా వచ్చేసి మూవీకి 2 parts అయితే తీయబోతున్నారు. అండ్ ఇక్కడ మనము ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ 2 పార్ట్స్గా మూవీస్ని ఒకేసారి అయితే రిలీజ్ అయితే చేయడానికి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసిన 1 month గ్యాప్లోనే పార్ట్ 2 కూడా రిలీజ్ అయితే చేస్తారని చెప్పి అయితే న్యూస్ అయితే వినిపిస్తుంది. సో ఈ న్యూస్ అయితే మనం నమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి గ్రాండ్గా సక్సెస్ అయితే మాత్రం పార్ట్ 2 వెంటనే రిలీజ్ అయితే చేయడు. మినిమంగా ఒక 6 months అయితే గ్యాప్ అయితే తీసుకుంటాడు. బట్ తొందరగా రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే ఉండబోతున్నాయి ప్రశాంత్ నీల్ గారితో. సో మనం వార్ 2తో ఏదైతే మిస్ అయ్యామో నెక్స్ట్ వచ్చే ప్రశాంత్ నీల్ గారితో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఉన్నాయి కాబట్టి డ్రైగన్ 1 డ్రైగన్ 2. సో ఇంకా మనమైతే ఇక ఫుల్గా సాటిస్ఫై అయితే అవ్వచ్చు. ఎందుకంటే నీల్ అనేది మనకి డిసప్పాయింట్ ప్రాజెక్ట్ అయితే అస్సలు ఇవ్వడు. ఇది ఒక ఆర్ట్ ఫామ్లా కానీ లేకుంటే ఆడియన్స్కి నేను ఏదో ఒక స్టోరీ చెప్తున్నాను, ఏదో ఒక నీతి చెప్తున్నానట్టు ఉండదు. ప్రాపర్గా జనాల్ని ఎంటర్టైన్ చేయాలి, ఆడియన్స్ని ఎంటర్టైన్ అవ్వాలి, థియేటర్కి వచ్చి వాళ్ళు పెట్టిన రూపాయి ఒక్కటి కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంలోనే తన ఫిల్మ్ అయితే తీస్తాడు. సో ఆడియన్స్ కూడా ఎక్కడ కూడా బోర్ అయితే అనిపించకుండా తన ప్రతి ఫిల్మ్స్ కూడా ఉంటాయి. సో ఎన్టీఆర్ నీల్ 2 parts వస్తుంది కాబట్టి ఇది ఒక గ్రేట్ సక్సెస్ అనే చెప్పాలి. ఎందుకంటే పార్ట్ 1 ఎట్లా హిట్ అయితే పార్ట్ 2 ఇంకా డబుల్ సక్సెస్ అవుతుంది. మరి చూద్దాం ఆ పార్ట్ ఎట్లా ఉంటుంది. ఇంకా షూటింగ్ దగ్గరకు వచ్చేసరికి అప్డేట్స్ వస్తాయి కదా, అప్పుడు మాట్లాడుకుందాం. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనాయి అంటే నెక్స్ట్ ఎన్టీఆర్ నెల్సన్తో ఉంది కదా, త్రివిక్రమ్ గారితో ఉంది కదా, దేవరా 2 ఉంది కదా, మరి ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేవా పార్ట్ 2 వస్తే? సో చాలా మందికి అయితే సందేహాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. ఈ మూవీ వచ్చేసి అయితే ఇప్పట్లో స్టార్ట్ అయితే కాదు, ఎందుకంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ కాక ముందు వెంకటేష్ గారితో త్రివిక్రమ్ గారు ఒక మూవీ అయితే స్టార్ట్ అయితే చేస్తారు. ఆ మూవీ రిలీజ్ అయ్యేసరికి 2026 అయితే జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఈలోగా జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ అయితే చేస్తాడు. అండ్ ఆ తర్వాత పార్ట్ 2 వచ్చేసి ఆ గ్యాప్లో త్రివిక్రమ్ వచ్చేసి అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే చేస్తాడు. దాని ద్వారా ఒక 6 months అయితే టైం అయితే తీసుకుంటాడు. సో మూవీ వచ్చేసి 2027లోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా టైం అయితే ఉంటుంది. ఇప్పుడు నెల్సన్ ప్రాజెక్ట్ అయితే మిస్ అయ్యేటట్లే ఉందని చెప్పాలి, ఎందుకంటే ఈ నెల్సన్ మూవీ వచ్చేసి జైలర్ 2 మూవీ తీస్తున్నాడు కాబట్టి అండ్ నెక్స్ట్ రజనీకాంత్ కమల్ హాసన్తో కూడా ఒక మూవీ ప్లాన్ అయితే చేస్తున్నారు వాళ్ళు. సో దాని ద్వారా ఇంకా ఆలస్యం అయితే అవ్వచ్చు. అండ్ 2 ప్రాజెక్టులు కూడా త్రివిక్రమ్ గారిది నెల్సన్ గారిది ఒక నాగవంశీ సితార్ ఎంటర్టైన్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్ని వెనకకైతే పుష్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఎన్టీఆర్ నీల్ మూవీ వచ్చిన తర్వాత 2 parts తర్వాత త్రివిక్రమ్ గారితో ఉండొచ్చు. లేదు ఈ గ్యాప్లో టైం దొరికింది, కొరటాల శివ గారు మొత్తం స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉంది, జస్ట్ షూటింగ్ వస్తే చాలు అన్నట్లయితే మాత్రం దేవరా 2 కూడా స్టార్ట్ అయితే చేయొచ్చు. ఏదైనా కానీ నెక్స్ట్ 2 yearsలో తారకన్న దగ్గర నుంచి అయితే ఒక 4 movies అయితే రాబోతున్నాయని అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది గైస్ వీడియో. మరి మీరేమనుకుంటున్నారు ఈ అప్డేట్స్ గురించి కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఎన్టీఆర్ నీల్ నెక్స్ట్ షూటింగ్ వచ్చేసి అయితే యూరోప్లో అయితే జరగబోతుంది. సో యూరోప్లో అంటే ఎన్టీఆర్ నీల్ మూవీ అనేది మొత్తం ఫారెన్ లొకేషన్ దాదాపు చాలా కంట్రీలు అయితే షూటింగ్ అయితే చేయబోతున్నారు. దానిలో భాగంగా నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి యూరోప్లో అయితే ఉండబోతుంది. స్టైలిష్ యాక్షన్ గ్యాంగ్స్టర్గా చూపించబోతున్నారు తారకన్ని. మరి ప్రశాంత్ నీల్ గారు ఏ విధంగా తన్ని హీరోని ప్రజెంట్ చేస్తారనేది అయితే మీలాగా నేను కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నాను.